కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకోవాలని 10 ఏళ్లలో పార్టీ ఫిరాయింపుల కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న నువ్వు నీతులు చెప్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతావంటూ దుయ్యబట్టారు. ఆనాడు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకుంది ఎవరు? ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి బెదిరించి చేర్చుకుంది ఎవరంటూ ప్రశ్నించారు. కేటీఆర్ గారి నేటి మాటలు అహంకార పూరితంగా, ఫ్రస్ట్రేషన్తో, బలుపుతో కూడుకున్నటువంటి మాటలుగా మేము భావిస్తున్నాం. వెధవనే పదం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మేము అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇంచుమించు 9 సంవత్సరాలలో 60 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని వెంట పడి మరీ కండువ గప్పిన వెధవలు ఎవరనే మాట. రోజుకొకరిని తీసుకొని మా బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నేతగా చూడకుండా చేసినటువంటి వెధవలు ఎవరని ఈరోజు మేము మా పార్టీ పక్షాన్ని కూడా అడగదలుచుకున్నాం అన్నమాట. మాటలు చక్కగా రానని చెప్తున్నాం. మీరు ఒకడంటే మీరు ఎంటంటే ఇప్పటికీ అనేక మార్లు చెప్పినాం. ప్రజాస్వామ్యం గురించా మీరు మాట్లాడదని అడుగుతున్నాం. అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు కూని రాగాలు కూస్తూ మా శ్రీధర్ బాబును పట్టుకొని కూడా ఎవరు వేసిరు కండువా, ఏ విధ వేసింది అనేటువంటి మాట ఈరోజు మా శ్రీధర్ బాబు గారిని మాట్లాడేటువంటి మాటలు. ఇక మా ముఖ్యమంత్రి గారిని అయితే ఇష్టానుసారంగా ఈర్ష్యతోటి ఆయన పరిపాలన ప్రజలకు మరింత చేరువైతున్న సందర్భంలో ప్రజాపాలనలో నిమగ్నమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఈర్ష్య భావంతో మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా